వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. ఏపీ లిక్కర్ స్కామ్ A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డికి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి మధ్య లింక్ ఏంటి? మద్యం స్కామ్ కేసులో ఈ ఇద్దరికి ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై చిన్ని ఏమంటున్నారు? రీసెంట్గా యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజు బైరిశెట్టికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ఒకవేళ మీకు కోపం తెప్పించచ్చేమో ఇది, కానీ నేను వైసీపీ పక్షాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఉంటున్న మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చింది అంటే అది అడగలేక ఉండలేను, నా మస్తిష్కంలో దాచిపెట్టుకోలేను నేను. రాజ్ కసిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు A1గా ఉన్నాడు. అరెస్ట్ కూడా అయ్యాడు, కూడా మన ఎయిర్పోర్ట్కి వచ్చి అరెస్ట్ చేశారు. రాజ్ కసిరెడ్డి డబ్బులన్నీ కూడా ఎంపీ కేశినేని చిన్నిగా రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, ఆయన ఒక పెట్టుబడిదారుడు అంటున్నారు. మీరేమంటారు? ఒక విషయం చెప్తాను. మా నేతని, మా యువనేతని విమర్శించి చేసిన వాళ్ళు మద్యం లెక్కల్లో మళ్ళీ ఇంకొక గుడ్డ వేయొద్దు. నా రియల్ ఎస్టేట్లో రాజ్ కసిరెడ్డితో నాకు పరిచయం లేదా అంటే ఉంది, నేను దాన్ని డినే చేయను. ఒక ల్యాండ్లో పక్కన ల్యాండ్లు మాయి, అది మా అధినేతకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి రాజ్ కసిరెడ్డితో కలిసి ఒకానొక సమయంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను రాజకీయాల్లో రాకముందు వ్యాపారం చేద్దామని అనుకున్నాం, కానీ వ్యాపారం చేయలేదు. వ్యాపారం చేద్దామని మేము అనుకున్నాం, మేము చేయలేదు. కాబట్టి రాజ్ కసిరెడ్డి అనేవాడి డబ్బులు నా దగ్గర ఉంటే నన్నే తీసుకెళ్తారుగా పోలీసులు, తీసుకెళ్ళమనండి. నేను అదే చెప్తున్నా మీకు, ఇటువంటి మసిగొడ్డలు వేయొద్దు. వేసిన ఎవరో అలా ఇవాళ ఫస్ట్ టైం విన్నాను. నేను అందుకే చెప్పాను, నేను అందుకే చెప్తున్నా మీకు కాదు, మీకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి వేసే వాళ్ళని ఆపమన్నాను. నేను అనేది ఏంటంటే, నేను తెలియదు అని అట్లా నేను 4 సార్లు గెలిచా, 4 సార్లు గెలిచా. ఇప్పుడు గెలిచా 2018 ఆ టైంలోనే, 17-18 ఆ టైంలోనే రాజ్ కసిరెడ్డి తెలుసు, అమెరికాలో ఉండేవాడు. మీకు మిత్రులు ఉండరా? కాబట్టి అట్లాగే ఉన్నాడు. మిత్రుడు కూడా కాదు, ఎవరి ద్వారా కలిసా, ఇప్పటికి 4 సార్లు కలిసా. ఈ 4 సార్లు కలిసినాక నేను ఒక సైటు ఒకళ్ళ దగ్గర తీసుకున్నా, మోసపోయాం. ఆ సైటు పక్కన పోయి ఉన్న గొడవలతో అతను ఉన్నాడు. రుద్రం కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాం. తర్వాత రాజ్ కసిరెడ్డి ఎవరో నాకు తెలిసింది, ఆ వ్యాపారం నేను కొనసాగించట్లా. విషయం విన్నాం, మేము అడిగి మీరు క్లారిటీ ఇచ్చేద్దాం. నేను ఎవరైతే గుడ్డ వేసారో వాళ్ళకి చెప్తున్నా. ఓకే, నేను మిమ్మల్ని అంటే మీ మీద గుడ్డేసి మాకు వచ్చేది ఉంది కాబట్టి నేనైతే క్లారిఫై చేసే కదా. ఖచ్చితంగా న్యాయంగా చెప్పారు, ఇది నేను ఆహ్వానిస్తున్నా. అది సమాధానం మీకే కాదు, మా అధినేతకు కూడా చెప్పా నేను. సార్ ఇది ఎవరో ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందే చెప్పా, ఇట్లా పలానా వెంచర్ చేద్దాం అనుకున్నాం సార్, చేయలేదు సార్ అని మా యువనాయకుడికి కూడా చెప్పాను. వ్యాపారం చేద్దామని ఎంతోమంది అనుకుంటారు. సరే ఏదో చెప్పేటప్పుడు రాజ్ కసిరెడ్డి అంతా లేదు కదా, ప్రస్తావన అంతా ఇప్పుడు కదా వచ్చింది. నేను చెప్పా, ఇతను నాకు 2-3 సంవత్సరాల ముందు, ఎలక్షన్ ముందే అర్థమైంది ఇతను కార్యక్రమాలు ఏంటని. నేను మా అధినేత ముందే అది ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు, ఇట్లా జరుగుతుంది సార్, నాకు ఒక వెంచర్లో కలిసి చేద్దాం అనుకున్నాం, చేయలేదు సార్ అని చెప్పాము ఆ రోజు. యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజు బైరిశెట్టికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఎంట్రీలో చిన్ని ఏమన్నారో ఆయన మాటల్లో విన్నాం కదా. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి స్థాయి అనాలిసిస్ని నాగరాజు అడిగి తెలుసుకుందాం. నాగరాజు చెప్పండి, చాలా క్లియర్గా కేటగరికల్గా ఆయన చెప్పినటువంటి మాటలు చెప్పారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు ఒక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇట్స్ యూటీవీ అనేది ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాము, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాము అనేదే మన యూటీవీ నినాదం కూడా. అందులో భాగంగా ఉన్నట్టుగానే చెప్పడానికే నేను కూడా ఉన్నాను. ఇక్కడ ఒకటే చూడాలి, గత 2 రోజుల క్రితం హైదరాబాద్లోని కేసినేని చిన్ని, అంటే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారి ఒక కార్యాలయంలో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా చివరిలో నేను అడిగాను అనమాట, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి మీకు సంబంధాలు ఏంటి, ఆయన రాజ్ కసిరెడ్డి డబ్బులన్నీ కూడా మీ రియల్ ఎస్టేట్లో ఉన్నాయట కదా అని నేను అడిగినప్పుడు చిన్ని గారి నుంచి వచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఎవరైనా కూడా ఇప్పుడు అది ఒక పెద్ద వైరల్గా ఉంది కదా, లిక్కర్ స్కామ్ అనేది ఏపీని ఒక కుదిపేస్తుంది. అలాంటి లిక్కర్ స్కామ్లో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి గురించి ఎవరైనా అడిగినప్పుడు రాజకీయ ఏమో నాకు తెలియదండి, రాజ్ కసిరెడ్డితో సంబంధాలు ఉన్నట్టుగా మీరు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మామూలుగా ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారనమాట. అసలు మీరు లేనిపోనండి మాట్లాడవాకండి, ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడండి అనే మాట్లాడతారు రాజకీయ నాయకులు. కానీ ఇక్కడ కేసినేని చిన్ని గారు అలా కాదు, చాలా బోల్డ్గా ఓపెన్గా ఆయన సమాధానం చెప్పారు. ఎస్,
నాకు రాజ్ కేసిరెడ్డితో సంబంధాలు ఉన్నాయా అంటే జస్ట్ ఒక 4 సార్లు కలిసి ఉంటాను. అది ఎలా 2016-18 సంవత్సరాల నుంచి నాకు ఆయన పరిచయము. ఒక వేరే మిత్రుడి ద్వారా, ఆయన అమెరికాలో ఉండేవాడు. అప్పుడప్పుడే ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. రాజ్ కేసిరెడ్డి అప్పుడప్పుడే రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్లో నేను ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలము కొద్దిగా వివాదంలోకి వచ్చింది. ఆ స్థలం పక్కనే రాజ్ కేసిరెడ్డి స్థలం కూడా ఉండడంతో ఆ పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి పరిచయం వల్ల ఇద్దరం కూడా కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాను. కానీ ఆయన అప్పట్లోనే ఆ ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు చేస్తుండడం అవన్నీ నా దృష్టికి రావడంతో ఇక వ్యాపారం చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి భవిష్యత్తులో, రాజ్ కేసిరెడ్డికి దూరం కూడా ఉంటే మంచిదన్న ఉద్దేశంతోనే ఆ రోజు వ్యాపారాలు చేయకుండా దూరం అయిపోయాను. నేను పరిచయం లేదా అంటే లేదు అని చెప్పను. రాజ్ కేసిరెడ్డితో నాకు పరిచయం ఉంది, 4 సార్లు కలిశాను. ఉన్నంత మాత్రాన అదే వ్యాపారాలు చేశాము, ఆయన డబ్బులు నా దగ్గర ఉన్నాయనేసి గుడ్డ కాల్చి మకాన వేయకండి ఎవరు కూడా అని ఆయన ఓపెన్గా చెప్పారు. ఎందుకంటే అతను పరిచయం లేదని డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ నాకు పరిచయం ఉంది. అది ఎలాగో అంటే వ్యాపారం చేయాలనుకున్నాము కానీ చేయలేదు. రాజ్ కేసిరెడ్డి గురించి చెప్పాడు. ఇదే విషయాన్ని నేను గతంలో మా యువ నాయకుడు లోకేష్ గారికి, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇటీవల లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన సమయంలో కూడా నేను ఓపెన్గా చెప్పాలి కాబట్టి మా యువ నాయకుడు లోకేష్ గారికి, అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది, సార్ గతంలో నాకు రాజ్ కేసిరెడ్డితో పరిచయం ఉండింది, అయితే ఆ పరిచయం కొద్ది రోజులు మాత్రమే ఎలాంటి వ్యాపారాలు చేయాలనుకున్నాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం. కానీ రాజ్ కేసిరెడ్డి గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి కాబట్టి ఆ వ్యాపారాలు చేయకుండా దూరంగా ఉండిపోయానన్నమాట. ఒకవేళ ఇక్కడొకటే చెప్తున్నారు చిన్ని గారు, ఒకవేళ రాజ్ కేసిరెడ్డితో నాకు సంబంధాలు ఉన్నట్టు కానీ, ఆయన డబ్బులు నాతో ఉన్నట్టు కానీ ఆధారాలు ఉంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేయవచ్చు అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు అన్నమాట. అప్పటికి అడిగాను, అధికారం మీది కదా అని అన్నప్పుడు కూడా ఓకే నో ప్రాబ్లం, ఆధారాలు ఉంటే నన్ను అరెస్టు చేయమను రామానండి అని నేను ఓపెన్గా చెప్తున్నాడు. ఇక్కడ ఒకటే మనం మాట్లాడుకోవాలి, రాజకీయాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు. ఎవరు ఏ పార్టీ అయినా కావచ్చు, వైసీపీయా, టీడీపీయా, బీజేపీయా, జనసేన, ఇతరత్ర పార్టీలు అనేది కాదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా వ్యక్తిగత పరిచయాలు వేరు, రాజకీయం వేరు. వీటిని సపరేట్గా చూడాలి. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తేనే ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయన్నమాట. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు. ఆయనతో పాటు గతంలో పరిచయం ఉంది కదా చిన్ని గారికి, కాబట్టి ఆయనతో ఆ లింకు కలిపి ఆయన మీద కూడా బురద జల్లడం అనేది కరెక్ట్ కాదనమాట. అంటే రేపొద్దున భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన వైసీపీలో పనిచేసే పెద్దలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రివర్గంలో ఉన్నవారికి కావచ్చు, ఆ రోజు ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వారితో పరిచయాలు ఉండొచ్చు. అంటే గతంలో వాళ్ళిద్దరి మీద ఏమైనా లావాదేవీలు జరిగినా, ఇంకోటి జరిగినా అతనికి లింక్ ఉందని ఆ రోజు వాళ్ళు కానీ ఈరోజు వీళ్ళు కానీ ఇలా మాట్లాడుకోవడము మంచి పద్ధతి కాదనమాట. విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలి ఎవరు అధికారంలో ఉన్నా కూడా. అంటే వ్యక్తిగత పరిచయాల్ని ఈ వ్యాపారాలకి ముడబెట్టి మేము ఇరుక్కున్నాము, వాళ్ళని కూడా ఇరికిస్తే బాగుంటుంది, మాపై కొద్ది బురద జల్లడం అనేది తగ్గుతుందనే ఉద్దేశంతో, అంటే తప్పు చేసిన వారు ఎలా ఆ తప్పును తెలుసుకొని మేము ఎలా మారాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏంటి అని అంటే బాగుంటుంది. కానీ మేము ఇరుక్కున్నాం కాబట్టి మాపై బురద కానీ మా బురదను తీసుకెళ్ళి వాళ్ళకు కూడా కొద్దిగా అంటిస్తాము అని అనుకోవడం చాలా తప్పు అనమాట. అన్ని పార్టీల వాళ్ళు ఆలోచించాలి అనమాట ఖచ్చితంగానే. ఈరోజు కూటమి అధికారంలో ఉంది, భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి రాదా అంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ప్రజలు వాళ్ళకు పట్టం కట్టిన రోజు కూడా వారు కూడా ఇలాంటి ఆరోపణలు చేయకూడదు. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే వీళ్ళు వచ్చి ఆ రోజుల్లో ఎవరన్నా ఉన్నా కూడా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నవారు కేసులో ఇరుక్కున్నప్పుడు ఆ అధికారంలో ఉన్న అతనితో గతంలో ఇతనికి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళిద్దరు దొంగలు, వీళ్ళిద్దరు కలిసి వ్యాపారం చేశారు అనే విమర్శలు చేయడము చాలా తప్పు. ఏమైనా గారు దీన్ని ఒక్కటే చూడాలి మనము. ఉన్నట్టుగానే చెప్తున్నాను, నా ఇంటర్వ్యూలో అయినా చాలా బోల్డ్ గా మాట్లాడాడు. ఎక్కడా కూడా నాకు పరిచయం లేదు అనలేదు. రాజకీయాలే, వ్యక్తిగత పరిచయాలే ఏమైనా. రైట్ నాగరాజ్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాము. ఈ లైవ్లో యూటీవీ ద్వారా ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు అలానే లైవ్లో ఉండండి, మీ అనాలిసిస్ని కొనసాగిద్దురు. కానీ మరొక్కసారి మీతో ఆ రోజు చిన్ని చెప్పినటువంటి మాటలేంటో ఇంకొకసారి విందాం. ఒకవేళ మీకు కోపం తెప్పించచ్చేమో ఇది, కానీ నేను వైసీపీ పక్షాల నుంచి ఎక్కడి నుంచి ఉంటాను మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చింది అంటే అది అడగలేక ఉండలేదు, నా మస్తిష్కంలో దాచిపెట్టుకోలేను. రాజ్ కేసిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు A1గా ఉన్నాడు, అరెస్ట్ కూడా అయ్యాడు కూడా, మన ఎయిర్పోర్ట్కి వచ్చి అరెస్ట్ చేశారు. రాజ్ కేసిరెడ్డి
డబ్బులన్నీ కూడా ఎంపీ కేశినేని చిన్ని గారి రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, ఆయన ఒక పెట్టుబడిదారుడు అంటున్నారు. మీరేమంటారు? ఒక విషయం చెప్తాను. మా నేతని, మా యువనేతని విమర్శించి చేసిన వాళ్ళు మద్యం లెక్కల్లో మళ్ళీ ఇంకొక గొడ్డ వేయొద్దు. నా రియల్ ఎస్టేట్లో రాజకేశిరెడ్డితో నాకు పరిచయం లేదా అంటే ఉంది. నేను దాన్ని డినే చేయను. ఒక ల్యాండ్లో పక్కన ల్యాండ్లు మాయి, అది మా అధినేతకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి రాజకేశిరెడ్డితో కలిసి ఒకానొక సమయంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను రాజకీయాల్లో రాకముందు వ్యాపారం చేద్దామని అనుకున్నాం, కానీ వ్యాపారం చేయలేదు. వ్యాపారం చేద్దామని మేము అనుకున్నాం, మేము చేయలేదు. కాబట్టి రాజకేశిరెడ్డి అనేవాడి డబ్బులు నా దగ్గర ఉంటే నన్నే తీసుకెళ్తారుగా పోలీసులు? తీసుకెళ్ళమనండి. నేను అదే చెప్తున్నా మీకు, ఇటువంటి మసిగొడ్డలు వేయొద్దు. వేసిన ఎవరో అలా ఇవాళ ఫస్ట్ టైం విన్నాను. నేను అందుకే చెప్పాను, నేను అందుకే చెప్తున్నా మీకు కాదు, మీకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి వేసే వాళ్ళని ఆపమన్నాను. నేను అనేది ఏంటంటే, నేను తెలియదు అని అట్లా నేను 4 సార్లు గెలిచా. 4 సార్లు గెలిచా. ఇప్పుడు గెలిచా 2018 ఆ టైంలోనే, 17-18 ఆ టైంలోనే రాజకేశిరెడ్డి తెలుసు, అమెరికాలో ఉండేవాడు. మీకు మిత్రులు ఉండరా? కాబట్టి అట్లాగే ఉన్నాడు. మిత్రుడు కూడా కాదు, ఎవరి ద్వారా కలిసా. ఇప్పటికి 4 సార్లు కలిసా. ఈ 4 సార్లు కలిసినాక నేను ఒక సైటు ఒకళ్ళ దగ్గర తీసుకున్నా, మోసపోయాం. ఆ సైటు పక్కన ఉన్న గొడవలతో అతను ఉన్నాడు. రుద్రం కలిసి సరే కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాం. తర్వాత రాజకేశిరెడ్డి ఎవరో నాకు తెలిసింది. ఆ వ్యాపారం మేము కొనసాగించట్లా. విషయం విన్నాం, మేము అడిగి మీరు క్లారిటీ ఇచ్చేద్దాం. నేను ఎవరైతే గుడ్డ వేసారో వాళ్ళకి చెప్తున్నా. ఓకే, నేను మిమ్మల్ని అంటే మీ మీద గుడ్డేసి మాకు వచ్చేది ఉంది కాబట్టి నేనైతే క్లారిఫై చేసే కదా. ఖచ్చితంగా న్యాయంగా చెప్పారు, ఇది నేను ఆహ్వానిస్తున్నా. అది సమాధానం మీకే కాదు, మా అధినేతకు కూడా చెప్పా నేను. సార్ ఇది ఎవరో ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందే చెప్పా, ఇట్లా పలానా వెంచర్ చేద్దాం అనుకున్నాం సార్, చేయలేదు సార్ అని మా యువ నాయకుడు కూడా చెప్పాను. వ్యాపారం చేద్దామని ఎంతోమంది అనుకుంటారు. సరే ఏదో చెప్పారు, రాజకేశిరెడ్డి అంతా లేదు కదా ప్రస్తావన అంతా, ఇప్పుడు కదా వచ్చింది. నేను చెప్పాను, ఇతను నాకు 2-3 సంవత్సరాల ముందు, ఎలక్షన్ ముందే అర్థమైంది ఇతను కార్యక్రమాలు ఏంటని. నేను మా అధినేత ముందే ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు, ఇట్లా జరుగుతుంది సార్, నాకు ఒక వెంచర్లో కలిసి చేద్దాం అనుకున్నాం, చేయలేదు సార్ అని చెప్పాము ఆ రోజు. రెచ్చగొట్టం రచ్చగేడ్చం, ఉన్నది ఉన్నట్లు చూపించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటైందే ఇట్స్ యూటీవీ. సో అదే లక్ష్యంతో ప్రతి వార్తను కూడా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశమే మా అందరిలో కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఇప్పుడున్నటువంటి అనాలిసిస్ కూడా, ఇప్పటివరకు కూడా యూట్యూబ్లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మరొక్కసారి నాగరాజ్ దగ్గరికి వెళ్దాం. నాగరాజ్, చెప్పండి, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో ఈ విధంగా బోల్డ్గా మాట్లాడడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు దీనిపైన ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటి? మరి అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా మాట్లాడే తత్వాన్ని కూడా అర్థం చేసి అప్పుడే ప్రజలు కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు. ఏదో చేసిన తప్పును కూడా కప్పిపుచ్చుకోవడానికి దాటిగా మాట్లాడడము, లేదు అని కప్పిపుచ్చుకోవడము, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఇక్కడ చిన్ని గారిని మనం ఆహ్వానించాలి. ఇక్కడ ఒకటి చెప్పాడైనా, మా యువనేతని కావచ్చు, మా అధినాయకుడిని తూలనాడేవారు ఎవరితోనైనా నేను దూరంగా ఉంటాను, గతంలో అదే జరిగింది, అందుకే నేను దూరంగా ఉన్నాను. రాజకేశిరెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు రాజకేశిరెడ్డికి సంబంధాలు లేవా అంటే లేవని చెప్పి ఉన్నాయనే చెప్తాను నేను, కానీ వ్యాపారం చేద్దామనుకున్నాను, కొన్ని కారణాల వల్ల నేను చేయలేదు అని చెప్పాడైనా. అంటే ప్రతి నాయకుడు కూడా అలాగే అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్న రోజే, ఓపెన్గా మాట్లాడుకున్న రోజే ప్రజలు దాన్ని గమనిస్తారు. వేరే వాళ్ళంటే వేరే పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పక్షం ఎవరైనా కూడా గుడ్డగాల్చి మీద వేయాలనుకున్నప్పుడు కూడా, అరే ఆ నాయకుడు ఖచ్చితంగా చెప్పాడు కదా, పలాని మీడియా ముందు మాట్లాడాడు, పలాని సందర్భంలో ఇలా ఆయన వ్యాఖ్యానించారు, ఆయన ఈ విధంగా చేసినట్టు చెప్పాడని ప్రజలు అర్థం చేసుకుంటారు. రాజకీయ నాయకులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏమైనా మాట్లాడతారు, ఎదుటి వ్యక్తిని ఏ విధంగా చూస్తారు. కానీ ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నేరుగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు ఒకటే గమనించాలి, ఎవరు అధికారంలో ఉన్నా కూడా చేసిన తప్పుకు
ఏ విధంగా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా చేసిన తప్పుని ఎలా మనము సరిదిద్దుకోవాలి, ఏంటి భవిష్యత్తులో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని జాగ్రత్త వ్యవహరించాలి తప్పితే నేను ఇరుక్కున్నాను కాబట్టి గతంలో ఏదో ఆ రోడ్లో ఇప్పుడు రాజకీయ నాయకుడు లేదంటే ఒక సెలబ్రిటీనో ఎవరైనా కూడా ఎక్కడో ఒక ఫంక్షన్లోనో ఇంకో చోటనో మాట్లాడి ఉండొచ్చును కాక ఏదో ఒక సందర్భంలో తెలుసు కాబట్టి సెలబ్రిటీస్ కానీ రాజకీయాలు ఒకరికి తెలుసు కాబట్టి ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు తీసి వీరికి ఏదైనా సందర్భంలో ఏదైనా కేసులు ఎదుర్కొన్నప్పుడు వారికి సంబంధాలు ఉన్నాయి, వీరు వారికి కలిసి ఏదో చేశారు అని పదే పదే విమర్శించడం కన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య అన్న అనుబంధం ఏంటి, అసలుకి వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు ఆధారపూరితంగా అంటే పేపర్గా కానీ ఏదన్నా కూడా తీసుకొని వచ్చి బహిరంగంగా మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఒకటే మా విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని గారికి ఆయన సోదరుడైన కేసినేని చిన్ని గారికి ఇప్పుడు వార్ నడుస్తుంది, అక్కడ రాజకీయ వార్ నడుస్తుంది. కేసినేని చిన్ని గారిని ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలి, రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని కేసినేని నాని గారు పలు విమర్శలు చేస్తున్నారు. కేసినేని నాని గారు చేసే విమర్శలకు కూడా ఆధారాలు ఉంటే బాగుంటుందిట. అదేవిధంగా కేసినేని చిన్ని గారు కూడా అదే ధాటిగా స్పందిస్తున్నారు. ఆయన కూడా ఆయన చూడకుండా కూడా రాజకీయంగానే చూస్తూ ఆయన కూడా ధాటిగా స్పందిస్తున్నారు. అంటే చిన్ని గారు నాని గారు విమర్శించిన ఆధారరహితంగానే మాట్లాడాలి, నాని గారు చిన్ని గారిని విమర్శించిన కూడా ఆధారాలు ముందర పెట్టుకునే మాట్లాడారు. ఊరికే గతంలో ఉన్న పరిచయాలను తీసుకొని అనవసరంగా ఆరోపణలు చేస్తూ రచ్చ కీడ్చడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వంలో అలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వము అలా వ్యవహరించకూడదు. భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన వారు కూడా అలా వ్యవహరించకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను. అంటే ఆయన మీతో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ఏమన్నారో మరొకసారి విందాం. ఒకవేళ మీకు కోపం తెప్పించచ్చేమో ఇది, కానీ నేను వైసీపీ పక్షాల నుంచి ఎక్కడి నుంచి ఇచ్చింటాను మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చింది అంటే అది అడగలేక ఉండలేను, నా మస్తిష్కంలో దాచిపెట్టుకోలేను నేను. రాజ్ కసిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు A1గా ఉన్నాడు, అరెస్ట్ కూడా అయ్యాడు కూడా, మన ఎయిర్పోర్ట్కి వచ్చి అరెస్ట్ చేశారు. రాజ్ కసిరెడ్డి డబ్బులన్నీ కూడా ఎంపీ కేసినేని చిన్నిగా రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, ఆయన ఒక పెట్టుబడిదారుడు అంటున్నారు. మీరేమంటారు? ఒక విషయం చెప్తాను. మా నేతని, మా యువనేతని విమర్శించి చేసిన వాళ్ళు మద్యం లెక్కల్లో మళ్ళీ ఇంకొక గొడ్డ వేయొద్దు. నా రియల్ ఎస్టేట్లో రాజ్ కసిరెడ్డితో నాకు పరిచయం లేదా అంటే ఉంది, నేను దాన్ని డినే చేయను. ఒక ల్యాండ్లో పక్కన ల్యాండ్లు మాయి, అది మా అధినేతకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి రాజ్ కసిరెడ్డితో కలిసి ఒకానొక సమయంలో, ఇప్పుడు కాదు, ఎప్పుడో నేను రాజకీయాల్లో రాకముందు వ్యాపారం చేద్దామని అనుకున్నాం, కానీ వ్యాపారం చేయలేదు. వ్యాపారం చేద్దామని మేము అనుకున్నాం, మేము చేయలేదు. కాబట్టి రాజ్ కసిరెడ్డి అనేవాడి డబ్బులు నా దగ్గర ఉంటే నన్నే తీసుకెళ్తారుగా పోలీసులు, తీసుకెళ్ళమనండి. నేను అదే చెప్తున్నా మీకు, ఇటువంటి మసిగొడ్డలు వేయొద్దు. వేసిన ఎవరో అలా ఇవాళ ఫస్ట్ టైం విన్నాను, నేను అందుకే చెప్పాను, నేను అందుకే చెప్తున్నా మీకు కాదు, మీకు గౌరవం ఇస్తున్నాను కాబట్టి వేసే వాళ్ళని ఆపమాను. నేను అనేది ఏంటంటే, నేను తెలియదు అని అట్లా నేను 4 సార్లు కలిసా, 4 సార్లు కలిసా. ఇప్పుడు కలిసా 2018 ఆ టైంలోనే, 17-18 ఆ టైంలోనే రాజ్ కసిరెడ్డి తెలుసు, అమెరికాలో ఉండేవాడు. మీకు మిత్రులు ఉండరా? కాబట్టి అట్లాగే ఉన్నాడు. మిత్రుడు కూడా కాదు, ఎవరి ద్వారా కలిసా, ఇప్పటికి 4 సార్లు కలిసా. ఈ 4 సార్లు కలిసినాక నేను ఒక సైటు ఒకళ్ళ దగ్గర తీసుకున్నా, మోసపోయాం. ఆ సైటు పక్కన ఉన్న గొడవలతో అతను ఉన్నాడు. రుద్రం కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాం. తర్వాత రాజ్ కసిరెడ్డి ఎవరో నాకు తెలిసింది, ఆ వ్యాపారం నేను కొనసాగించట్లా. విషయం విన్నాం, మేము అడిగి మీరు క్లారిటీ ఇచ్చేద్దాం. నేను ఎవరైతే గుడ్డ వేసారో వాళ్ళకి చెప్తున్నా. ఓకే, నేను మిమ్మల్ని అంటే మీ మీద గుడ్డేసి మాకు వచ్చేది ఉంది కాబట్టి నేనైతే క్లారిఫై చేసే కదా. ఖచ్చితంగా న్యాయంగా చెప్పారు, ఇది నేను ఆహ్వానిస్తున్నా. అది సమాధానం మీకే కాదు, మా అధినేతకు కూడా చెప్పాను నేను. సార్ ఇది ఎవరో ఇప్పుడు కాదు, ఎలక్షన్ ముందే చెప్పా, ఇట్లా పలానా వెంచర్ చేద్దాం అనుకున్నాం సార్, చేయలేదు సార్ అని మా యువనాయకుడికి కూడా చెప్పాను. వ్యాపారం చేద్దామని ఎంతోమంది అనుకుంటారు, సరే ఏదో చెప్పారు. రాజ్ కసిరెడ్డి అంతా లేదు కదా ప్రస్తావన అంతా, ఇప్పుడు కదా వచ్చింది. నేను చెప్పాను, ఇతను నాకు 2-3 సంవత్సరాల ముందు ఎలక్షన్ ముందే అర్థమైంది ఇతను కార్యక్రమాలు ఏంటని. నేను మా అధినేత ముందే అది ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చు, ఇట్లా జరుగుతుంది సార్, నాకు వెంచర్లో కలిసి చేద్దాం అనుకున్నాం, చేయలేదు సార్ అని చెప్పాము ఆ రోజు.
ఒకవేళ మీకు కోపం తెప్పించచ్చేమో ఇది, కానీ నేను వైసీపీ పక్షాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఉంటాను మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇక్కడ వచ్చింది అంటే అది అడగలేక ఉండలేను, నా మస్తిష్కంలో దాచిపెట్టుకోలేను నేను. రాజ్ కసిరెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు A1గా ఉన్నాడు, అరెస్ట్ కూడా అయ్యాడు, కూడా మన ఎయిర్పోర్ట్కి వచ్చి అరెస్ట్ చేశారు. రాజ్ కసిరెడ్డి డబ్బులన్నీ కూడా ఎంపీ కేశినేని చిన్నిగా రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, ఆయన ఒక పెట్టుబడిదారుడు అంటున్నారు. మీరేమంటారు? ఒక విషయం చెప్తాను, మా నేతని, మా యువ నేతని. రైట్, మనం చూసాం ఇప్పుడు ఇంతవరకు ప్లే అవుతున్నటువంటి వీడియోకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. కొంత వేలాది మంది దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. దీని లైవ్ కూడా సార్ ఎంపీ గారు కూడా లైవ్లో ఉన్నారు, లైవ్లో చూస్తూ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. నేను ట్వీట్లో పెట్టాల్సింది పెట్టాను, సార్ చెక్ చేసుకోండి. ఇంకా అంతకు మించి నేను చెప్పేది ఏం లేదు దాంట్లో. అదే సార్, మీకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సార్. అందరూ కూడా ఇంత బోల్డ్గా చెప్పడాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. యూటీవీ ఉద్దేశం కూడా ఉన్నది ఉన్నట్లుగా చూపించడానికి. సో మీరు బోల్డ్గా చెప్పిన దానికి ఖచ్చితంగా చాలా రెస్పాన్స్ వస్తుంది సార్. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? నేను తప్పు చేస్తే కదా భయపడాల్సిందే నేను ఎవరికైనా. సార్ నేనే తప్పు చేయను. నాకు ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు. సార్ తప్పకుండా నాకు కావాల్సింది పార్టీ. నా పార్టీని నేను ప్రజలు సేవ చేయడానికి ఉన్నాను. నాకేమన్నా తప్పు చేసిందని ఎవరు నాకు ట్వీట్ చేస్తే నా విజయవాడ ప్రజలకు, నా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సమాధానం చెప్తుంటాను. నేను చేసిన వాళ్ళే దాన్ని ప్రూవ్ చేస్తే మంచిది. కరెక్ట్ సార్, డెఫినెట్గా. ఇప్పుడు మేము టెలికాస్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే మీ తరపు నుంచి మీరు ఫుల్ స్టాప్ పెట్టారు, మిగతా వాళ్ళందరూ కూడా ఆధారాలతో చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగానే వెర్షన్ వ్యక్తపరుస్తున్నారు సార్. దానిపైన మరి మీ స్పందన ఏంటి మరి? తప్పకుండా ఆధారాలు చూపిస్తే నేను చెప్పమని అడుగుతున్నాను కదా. ఆధారాలు లేవు కాబట్టి చూపించలేరు వాళ్ళు సార్. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. సో అది మనం చూసాం. యూటీవీ లైవ్ చూస్తున్నటువంటి చిన్ని గారు స్పందించారు. ఆయన లైవ్లోకి వచ్చి మాతో పాటు ఆయన యొక్క రెస్పాన్స్ని తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొదటి నుంచి మనం చెప్తున్నటువంటి విషయం అదే. సో ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయాలనే ఉద్దేశమే యూటీవీ యొక్క లక్ష్యం. సో మరొకసారి ఎనాలిసిస్లోకి వెళ్దాం. నాగరాజ్ దగ్గరికి వెళ్దాం. నాగరాజ్ చెప్పండి, సో మన ఛానల్ లైవ్ చూసి వెంటనే రెస్పాండ్ అయ్యారు చిన్ని గారు. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒకటే నా ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పాడో అదే చిన్ని గారు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఆధారాలు కావాలా, నేను తప్పు చేయను, మా అధినాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాలు చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారో అలాగే నేను కూడా తప్పు చేయను, చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరేం మాట్లాడినా కూడా ఆధారాలతో మాట్లాడాలి, కానీ గుడ్డ కాల్చి మీద వేయకూడదు అన్నారు. ఇక్కడ ఒకటే నేను చెప్పేది, ఎవరు అధికారంలో ఉన్నా కూడా తప్పు చేసిన వారిని, అధికారంలో ఉన్న వారు తప్పు చేసినా కూడా వాళ్ళని దాన్ని శిక్షించే హక్కు పోలీసుల కంటే వాళ్ళపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఆ ప్రభుత్వాలు కల్పించిన రోజే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ప్రజాస్వామ్యం కూడా పరిగణిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అధికారంలో ఎవరైనా ఉండేయండి, వైసీపీ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా, ఈరోజు కూటమి అధికారంలో ఉన్న ఎవరైనా కూడా, ఈరోజు చిన్ని గారు కావచ్చు, భవిష్యత్తులో ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన అధికారంలో తప్పు చేసినా కూడా తప్పును తప్పుగా చూసి వారిపైన కేసులు నమోదు చేసి వారిని చట్టం ముందు నిలబెట్టే బాధ్యత పోలీసులకు అంటే డిపార్ట్మెంట్కు ఇచ్చిన రోజే నిజమైన ప్రజాస్వామ్యము ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అసలుకి ఇక్కడ థ్యాంక్ యూ నాగరాజ్, మీ యొక్క అనాలిసిస్ అందించినందుకు. ఏదేమైనప్పటికీ ఈ విషయానికి సంబంధించి చాలా బోల్డ్గా స్పందించారు ఎంపీ గారు. సో చూస్తూనే ఉండండి యూటీవీ.